అమ్మా నాన్న ఇప్పుడేనా రావడం? అప్పుడే బాగా లేట్ అయిందిగా అసలు. ట్రాఫిక్ జామ్ అయిందమ్మా. ఆ రోడ్ అంతా వేస్తున్నారు, దానివల్ల ట్రాఫిక్ జామ్. అవును. అత్తయ్య గారు మామగారు ఇదేనా రావటం? రండి రండి. ఇప్పుడే వస్తున్నాం. కనిపిస్తుందిగా ఇప్పుడే వస్తున్నారని. మళ్ళీ అడుగుతారే. బ్యాగ్ తీసుకో. రండమ్మా రండి, కూర్చోండి అమ్మా, కూర్చో. నీ మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? ఏంటమ్మా ఇంకేంటి కబుర్లు? ఏమున్నాయి, బాగానే ఉన్నాం. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు? పిల్లలిద్దరు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మా. అవునానా, కానీ ఇప్పుడు అన్న చెల్లి బానే ఆడుకుంటున్నారులే, అక్కడ బానే ఉంటున్నారు. అల్లుడు గారికి వచ్చారు కుర్చీ. తెచ్చుకుంటాడులే, ఏంటి వేసేది. ఇంకా మాట్లాడిన చాలుగా అని బయటికి వెళ్ళి చల్ల చల్లగా జ్యూస్ తీసుకురండి మా అందరికి. బయట జ్యూస్లు ఎందుకే, నువ్వు ఇంట్లో చేయొచ్చు కదా, నలుగురం కలిసి తాగుతాం. ఆహా అలాగా, మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను ఇంట్లోనే చేస్తున్నానుగా వాళ్ళ కోసం జ్యూస్. మరి మా అమ్మా నాన్న వచ్చారుగా, నువ్వు వెళ్ళి చెయ్యి. సర్లే, ఏదో ఒకటి తెస్తా బయట నుంచి. మా ఫోన్ మోగుతుంది, వస్తున్నాను. ఏంటి పిల్ల ఎప్పుడు చేయదు ఇలా కొత్తగా మాట్లాడుతుంది, ఏంటో మాట్లాడుతుంది. ఉండు, మరి చూద్దాం ఎందుకు జరుగుతుందో ఏంటో, ఎలాగా మాట్లాడదాం. తొందరపడబాక, నువ్వేం నిదానం కనుక్కుందాం. ఏమో ఎప్పుడు ఇట్లా మాట్లాడలా, అల్లుడు గారితో అట్లా ప్రవర్తిస్తుంది ఏంటో. ఏం జరిగిందో ఏంటో కనుక్కుందాంలే, తొందరపడబాక. ఏం లేదు, అత్తయ్య గారే ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. జ్యూస్ దొరకలేదే, ఏదో స్నాక్స్ ఉంటే తీసుకొచ్చాను. ఏంటి కూర్చుంటారు, వెళ్ళి ప్లేట్లో పెట్టుకురండి. మామగారు అత్తయ్య గారు తీసుకోండి కాఫీ. అదేంటి బాబు మీరు తెచ్చారు? తీసుకోండి. అసలు అల్లుడు గారు ఇచ్చారంటమ్మా. అదేం పర్వాలేదులే, అల్లుడు గారికి తీసుకురాపో, నువ్వు వెళ్ళు. ఆయనతో చెప్పిస్తావేంటి? అదేం పర్వాలా, ఆయనకు అలవాటే. మీరు కాఫీ తాగండి అమ్మా, ఇదేం పర్వాలేదు, మాకు అలవాటే. గాని మీరేంటి కూర్చున్నారు? పైన బట్టలు మలమల మాడిపోతున్నాయి, వెళ్ళి తీసుకురండి. ఏంటమ్మా నువ్వు? నీకేం తెలీదులే, నువ్వు ఉండమ్మా. అవును, కాఫీ తాగండి, ఆరిపోతున్నాయి. తాగుతాంలే. ఏంటి కూర్చున్నారు? ఈ కప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ వంట పని కాస్త చూడండి. ఆ షింక్లో అంట్లు కూడా తోమేయండి. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారా నాన్న? పర్వాలేదు. సరే కూర్చోండి. నెల్లు అయిపోయిందే, అంట్లు తోమేశాను. ఇంకా ఎక్కడా? కొంచెం ఆ మొక్కలకి నీళ్లు పోయండి. ఇల్లు కూడా చూసారా ఎలా ఉందో, కొంచెం ఇల్లు ఉడవండి. ఏంటి అసలు, ఏంటి అలా హింసలాడుతున్నావు? అయింది నాకేం అర్థం కాలేదు. ఇట్లా పెంచాను నిన్ను. ఎందుకు అలా తయారవుతున్నావు? పని ఉదాని తర్వాత పనులు చెబుతున్నావు ఏంటో. ఆయన ఎవరు బాగానే నువ్వు చేసేదానివి, ఆయన చెప్తున్నాడు ఇప్పుడు పనులు అని చేస్తున్నావు. అది ఇదంటే ఆయన చుట్టూ తిరుగుతా ఏం కావాలని చూసేదానివి. ఇప్పుడేమో ఆయనకి కూర్చొని ఇవ్వట్లా, నుంచొని ఇవ్వట్లా. బట్టలు తీసుకురాన్నావు, అవి తీసుకురాన్నావు. ఏమనుకుంటారు? మీ లాభం సరిపోయింది. అది పద్ధతిలో ఈయన పద్ధతిలో వచ్చినప్పుడు చేస్తున్నావా ఏంటి? అది మేము ఉన్నప్పుడే అంటున్నావా? చూడు అలా చేయగా చెప్తే ఏమనుకుంటారు ఏంటి? ఏంటో నాకేమో అర్థం కావట్లేదు. పిల్ల ఎందుకు చేస్తున్నావు ఏంటో, ఎప్పటి నుంచి చేస్తుందో ఇలా. ఇక ఇలా చేసుకుంటా పోతే రేపు వచ్చిన మళ్ళీ ఆయన ఎదురు తిరిగానంటే మళ్ళీ గొడవలేక మమ్మల్ని అంటారుగా ఏం పెంపకమని. చూడు అలా మాట్లాడు, ఏంటి విషయం అసలు? ఏంటి రాసి సంపాదన పెడుతున్నావు? ఎలా అవుతే మేము ఉండలేమమ్మా. ఏంటి అసలు మనశ్శాంతి ఉంటుందా? ఇలా అయితే మేము ఉండలేము. కూర్చొని నుంచొని ఆయనకి ఇట్లా పనులు చెబుతున్నావు, చూస్తాం అసలు. ఎలాగా ప్రశాంతంగా ఎట్టుంటాము, మీరు బాగుంటే చూడాలని వచ్చాము, 4 రోజులు ఉందామని. Flashback.
ఏమండి ఏమండి రేపు మా అమ్మా నాన్న వస్తున్నారంట. నేను ముందలే చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండాలి. పోయినసారి మా అమ్మ నాన్న వస్తే ఏం చేసావు నువ్వు? ఎవరో వేలు విడిచినా కాలు విడిచినా వాళ్ళ ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళి 10 రోజులు ఉన్నావు నీ పుట్టింట్లో. చెప్తా నీ పని. ఏమండి ఇంకే చెప్పేది. సరే సరే, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. నువ్వు ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెడతాను, నాకు డబ్బులు ఉండి అంటున్నావు కదా. నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నేను చెప్పినట్టు మీ అమ్మా నాన్న ముందు నటించాలి. ఆ నటన ఎలా ఉండాలంటే వాళ్ళది నిజమని నమ్మేయాలి. ఓ సింతే కదా, అదిరిపోద్ది నా పర్ఫార్మెన్స్. మీరే చూస్తారుగా. సరే, దానికి మీకు కొంచెం సహకారం కూడా కావాలి. మీ తప్పకుండా సహకారం. తప్పకుండా తప్పకుండా ఓకే నువ్వు అండి. ఎలా చెప్తే అలా. ఓకే.